ఏపీ హిస్టరీలో మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయి? ఆ డౌట్లు ఒకటి రెండు మీరు ఒకటి రెండు చెప్తే మనం ఆ డౌట్లు క్లియర్ చేసుకుంటాం. ఫస్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించి తర్వాత సో కొన్ని చాప్టర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. చాళుక్యుల్లో వేంగి చాళుక్యుల్లో శాతవాహనుల్లో డౌట్గా ఫీల్ అవుతున్నారా? మెయిన్గా రాజులే ఎక్కువ ఉన్నారు, రాజుల పేర్లు ఎక్కువ ఉన్నాయి. వీటిలో ఎక్కువ ఉన్నాయి, వేంగి చాళుక్యులు ఎక్కువ ఉన్నాయి, శాతవాహనులు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల రాజుల పేర్ల దగ్గర డౌట్. మళ్ళీ బిరుదులు కూడా కామన్ ఉంటాయి. దక్షిణ పదాపతి ఒకటి, దక్షిణ పదేశ్వరులు అనేది దక్షిణ పదాపతి ఇద్దరు ఉంటాయి. దక్షిణ పదాధిపతి, దక్షిణ పదేశ్వర బిరుదుల దగ్గర ప్రాబ్లం. బిరుదులు కొంత కామన్గా ఉందంటే అది ప్రాబ్లం అయితే పొరపాటున అడిగిన తర్వాత మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏం కాదు, శాతవాహనులకు సంబంధించి 30 మంది రాజుల్లో చాలా వరకు మనకి ఆ పేర్లు దగ్గర కన్ఫ్యూజ్ అవ్వడం సహజం. నేను కూడా తొలి దశలో అయ్యేవాడిని. బట్ మీరేం చేస్తారంటే పేర్ల నుంచి ఒకసారి చెప్పాను పిల్లలకి, పేర్లలో నుంచి మీరు సంఘటనలోకి వెళ్ళాలి. అంటే దీనికి యాంటీ అనుకో, సంఘటనల్లో నుంచి పేర్లోకి రాలి. అర్థమవుతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగానికను పెళ్ళాడిన శాతవాహన రాజు ఎవడన్నా, నాగానికను పెళ్ళాడిన శాతవాహన రాజు ఎవరన్నా, మొదటి శాతకన్నా రెండో శాతకన్నా మనకు డౌట్, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు మనం ఎలా అంటాము? ఆ కన్ఫ్యూజన్ మనకే కాదు వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఏమంటామంటే వాడు ఆప్షన్స్లో శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, లేకపోతే ఆ రోజు మొదటి శాతకర్ణి, లేకపోతే శాతకర్ణి అంటారు. మొదటి శాతకర్ణి అనకపోయినా శాతకర్ణి అంటారు, పుత్ర శాతకర్ణి అంటారు. పుత్ర శాతకర్ణి ఆన్సర్ చేయలేము, గౌతమిపుత్ర శాతకర్ణి ఆన్సర్ చేయలేము, పుత్ర శాతకర్ణి చేయలేము, లేకపోతే పులమావి చేయలేము. ఎవరిని చేస్తాం? శాతకర్ణి అనేది చేస్తాం. ఎందుకంటే ఆడు మొదట రెండో మనకి తెలియదు, కాబట్టి ఆ పేపర్ ఇచ్చే అతనికి తెలియదు. అందువల్ల శాతకర్ణి అని వాళ్ళే ఇస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన తమ్ముళ్ళతో పాటు మీరందరూ కన్ఫ్యూజన్ ఉన్న సబ్జెక్ట్లో కన్ఫ్యూజన్ క్వశ్చన్ జోలికి మ్యాక్సిమం వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా మనకు అనుకూలంగానే ఆన్సర్ ఇస్తారు. కాబట్టి మీరు వర్రీ అవ్వకండి. నేను అనేది ఏంటంటే పేర్లు 100 ఉంటాయి. సంఘటనల్లో నుంచి పేర్లలోకి రండి, సంఘటనల్లో నుంచి పేరుల్లోకి రండి, పేరుల్లో నుంచి సంఘటనలోకి వెళ్ళకండి. ఇప్పుడు మొదటి శాతకర్ణి ఉన్నాడు, అతని కాలంలో జరిగిన సంఘటన వేరుంటుంది. రెండో శాతకర్ణి ఉన్నాడు, అతని కాలంలో జరిగిన సంఘటన వేరుంటాయి. గౌతమిపుత్ర శాతకర్ణి అతని కాలంలో జరిగిన సంఘటన వేరుంటాయి. అంటే ప్రతి దశలోనూ సంఘటన వేరుంటుంది. కాబట్టి సంఘటనల్లో నుంచి మీరు రాజుల్లోకి రండి. అలా మీరు రాజుల్లోకి వచ్చారనుకోండి, ఈజీ అయింది. రాజుల్లో నుంచి వెళ్తే పేర్లన్నీ ఒకేలా కన్ఫ్యూజన్. ఇంకో పాయింట్ ఏంటంటే వేంగి చాళుక్యులు కానీ, కాకతీయులు కానీ, శాతవాహనులు కానీ, ఈ మూడింట్లో మీరు పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే కలర్ పెన్స్తో రాసుకోండి. రకరకాల కలర్ పెన్స్ తోటి రాసుకుంటే ఒక్కొక్క రాజు పేరు ఒక్కొక్క కలర్ పెన్తో రాసుకుంటే మిగతా అంత ఇంపార్టెంట్ కానీ వదిలేస్తే అప్పుడు మనం ఈజీగా మన టెక్స్ట్ బుక్ మనకు గుర్తుంది. కాబట్టి ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఏన్షియంట్ ఆంధ్రాలో డేట్లు ఇవ్వాలి. ఏన్షియంట్ ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లో డేట్లు ఇవ్వాలి. మోడర్న్ ఆంధ్రాలోనే డేట్లు ఇస్తాం. ఇది కర్ణాటక యుద్ధాల పీరియడు, గుంటూరుని ఎలా పొందారు, ఉత్తర సర్కారులు ఎలా పొందారు, అక్కడ డేట్ ఇస్తారు. కానీ మిగతా వాటిల్లో వాళ్ళు డేట్లు ఇవ్వరు. కాబట్టి డేట్లకి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు సార్ మీకేమన్నారు? వశిష్ఠ పుత్ర పులమావి ఒకటి, నెక్స్ట్ వశిష్ఠ శివశాతకర్ణి కదా, వశిష్ఠ శివశాతకర్ణి. అవును, అవి డౌట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పేర్లు ఏంటంటే ఒకేలా ఉంటాయి. వశిష్ఠ పుత్రతోనే స్టార్ట్ అయితే శాతకర్ణితోనే ఎండ్ అవుతుంది. అది అక్కడ కొంచెం డౌట్ వస్తుంది. అది ఇంకా ఎవరికి వెళ్తుంది అన్నది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటన్నది కూడా డౌట్. ఇప్పుడు వశిష్ఠ పుత్ర పులమావి అనేది శాతకర్ణి వాళ్ళ కొడుకు, గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ కొడుకు. వశిష్ఠ పుత్ర శివశాతకర్ణి అతనికి రిలేషన్ ఉంది. అతనికి వశిష్ఠపుత్ర శివశాతకర్ణికి మధ్యలో మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కొన్ని బుక్స్ ఏమంటాయంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకే ఇతనని. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకేమో వాసిష్ఠీపుత్ర రెండో పులమావి. వాసిష్ఠీపుత్ర రెండో పులమావి. మీరు చెప్పే వశిష్ఠ శివశాతకర్ణి అనేవాడు యజ్ఞశ్రీ శాతకర్ణికి ముందు ఉంటాడు. మళ్ళీ యజ్ఞశ్రీ శాతకర్ణి బ్రదర్ ఉన్నాడు, అతను వాసిష్ఠిపుత్ర శాతకర్ణి. మీరు అడుగుతుంది వాసిష్ఠిపుత్ర శివశాతకర్ణి, నేను చెప్తుంది వాసిష్ఠిపుత్ర రెండో పులమావి.
వశిష్ఠపుత్ర రెండో పులమావేమో గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. ఓకేనా? తర్వాత కొంతకాలానికి యజ్ఞశ్రీ శాతకర్ణికి ముందు వాసిష్ఠిపుత్ర శివశాతకర్ణి వచ్చాడు. ఓకేనా సార్? ఆ తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి బ్రదర్ ఉన్నాడు, అతను వాసిష్ఠిపుత్ర శాతకర్ణి. వాసిష్ఠిపుత్ర రెండో పులమావి, వాసిష్ఠిపుత్ర శివశాతకర్ణి, వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, ఇట్లా ఈ మూడు. కాబట్టి శాతవాహనుల్లో ఎక్కువ బిట్లు వస్తాయి, కానీ ఎక్కువ కన్ఫ్యూజ్ కూడా మనకి ఏడే, ఇంకెక్కడా ఉండదు. ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా ఈ శాతవాహనుల మీదే. కారణం కనీసం 12-13 బిట్లు ఇస్తాడు శాతవాహనులు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వీటిని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు విన్నారు. ఓకేనా? ఇంకోటి హుకుశ్రీ అని ఉన్నారు కదా, కొద్దిగా పెద్దగా చెప్పండి. హుకుశ్రీ అని ఉన్నారు కదా, హుకుశ్రీ అతని గురించి ఏంటంటే ఇది నానాగర్ శాసనంలో వీళ్ళకు యువరాజు అని ఉంది. ఇంకోటి మొక్కటపేట శాసనంలో ఏమో వీళ్ళిద్దరు కొడుకు అని ఉంది. మొదటి శాతకర్ణికి నాగానిక వాళ్ళ కొడుకు అని ఉంది. అది రెండు ఒకటేనా? అది తన రాజ్యానికి రాలేదా? అంటే ఒక రాజుకి 2-3 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఒక రాజు అవుతాడు, తమ్ముడేమో కుమారమాచుడు అవుతాడు, ఇంకో తమ్ముడేమో సర్వసేనాధిపతి అవుతాడు. కాబట్టి వాళ్ళందరూ మీరు చేయాల్సింది శాతవాహనుల్లో ఇంకోటి కూడా ఏంటంటే ఆ లిస్టులో ఉన్నాయి అన్నీ చదవరు. ఇప్పుడు మీరు అన్నారు హుకుశ్రీ అన్నారు, శివశ్రీ శాతకర్ణి, వీళ్ళందరూ చదవరు. ఎంతవరకు చదవాలి అని అంటే ఇంపార్టెంట్ ఆ 30 మందిలో ఒక 12 మంది 13 మంది ఉంటారు. ఆ 12-13 మందినే బాగా చదవాలి, మిగతా వాళ్ళ జోలికి అసలు వెళితే ఏంటంటే మనకి ఇబ్బంది, కన్ఫ్యూజన్ మొదలు ఏబీ ఇష్టం. ఇంకా సంస్కృతం ఆచార్య వ్యవహారాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ప్రజెంట్ జనరేషన్ కూడా ఒకవేళ క్రియాకులం ఉండదు, అలాగే చుట్టూ కూడా అంటే బయట ప్రపంచాన్ని తిరిగి కాకుల వీళ్ళ ఆచార వ్యవహారాలు ఇవి కూడా ఉంటాయి. ఆచార వ్యవహారాలు అంటే పెద్దగా అడగరు, కానీ ఆచార వ్యవహారాల్లో ప్రధానంగా భాష వస్తుంది. శాతవాహనులు అనుకోండి ప్రాకృతం, మళ్ళీ కుంతల శాతకర్ణి అనే రాజకాలంలో మాత్రం సంస్కృతం, మళ్ళీ జనాలు మాట్లాడిన భాష దేశీ భాష, జనాలు మాట్లాడింది దేశీ భాష. అర్థమవట్లా? సంస్కృతం ఉంది, దేశీ భాష ఉంది, ఇది ఉంది. మళ్ళీ ఆ టైంలోనే తమిళనాడులో తమిళ్ ఉంది, మళ్ళీ సంగం పీరియడ్ అని ఉంది, ఆ టైంలో తమిళ్ ఉంది. ఏ తర్వాత శాతవాహనుల అధికార భాష అంటే ప్రాకృతమే. కాబట్టి తీసుకోరండి బుక్స్. పల్లవులు ఇప్పుడు తమిళనాడు వరకు ఉన్నారు, ఏపీలో ప్రాంతంలో ఆక్రమించారు. ఏపీ ప్రాంతం వరకు రాలేదు, మనోళ్ళే వెళ్ళారు తప్ప. పల్లవులు మహా వస్తే తొండై మండలం దాకా వచ్చారు. అంటే విశ్వాసంలో లాస్ట్ అతన్ని ఎదురుపురుషు దత్తుని వాళ్ళే కదా ఓడించారు. హలో, తమిళులు ఓడించారని వస్తుంది, కానీ వాళ్ళెవరు ఏ రూపేణ? పల్లవుల రూపేణ. పల్లవులు అంటే నవీన పల్లవులు తమిళనాడు, ప్రాచీన పల్లవులు మన పల్నాడు. కాబట్టి ఇక్ష్వాకుల్లో చివరి రాజుల్ని పల్లవులు ఓడించారు, కానీ ఆ పల్లవులు తమిళనాడు వాళ్ళు. వీళ్ళు లాస్ట్లో తమిళనాడు వెళ్ళి సెటిల్ అయ్యారు ఈ పల్లవులు, అంతే తప్ప. కాబట్టి మన పల్లవులు అనగానే సడన్గా తమిళనాడే అంటాం, పల్లవులు అనగానే తమిళనాడే అంటాం. ఇవ్వండి చిన్నోళ్ళకి 2 బుక్స్. ప్రశ్నలు అడిగారు కాబట్టి థ్యాంక్ యూ. చక్కగా మా పిల్లలు చదువుతారా? రేపు మళ్ళీ వీళ్ళిద్దరూ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ పడతారు. మళ్ళీ మనం ఖచ్చితంగా వీళ్ళని వారి ఎత్తున ఇంటర్వ్యూ చేయాలి. ఇద్దరు నేను ఎక్కడున్నారో వెతుక్కుంటా పట్టుకుని వచ్చి 2 నెలల నుంచి బుక్స్ కావాలి సార్ అని వచ్చి నిజంగా చదివే ఏమంటుందని మన ఉత్సుకత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన తమ్ముళ్ళకి మనం హెల్ప్